హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు నియర్ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో గోంగూర పులావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద గంటల గోంగూర తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్‌ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకొని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక టమోటాని కట్ చేసి వేసుకోవాలి. దీంతో పాటుగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఆ తర్వాత అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని గోంగూర అంతా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులో 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత సిమ్‌లో పెట్టి వేయించిన ఆనియన్స్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే గోంగూర పులావ్ రెడీ అయిపోతుంది.